హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఈరోజు మీకు యానంలోని అతి పురాతనమైన చర్చి ఒకటి మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది 18వ శతాబ్దంలో కట్టిన చర్చి. మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని పాలించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ నుంచి వ్యాపార నిమిత్తం ఇక్కడ కొన్ని ప్లేసులని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అప్పుడే ఆ టైంలోనే 18వ శతాబ్దంలోనే ఇక్కడ ఈ చర్చి నిర్మించారు. ఇది సెయింట్ ఆన్స్టీన్ చర్చి. చాలా బాగుంటుంది, ఇప్పటికీ చాలా చాలా బాగుంటుంది. ఇది క్రిస్మస్ టైంలో తీసిన వీడియో లేట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు ఎందుకో నాకు ఇది చేయాలనిపించింది. చాలా బాగుంటుంది. ముందు ఈరోజు బయట చూపిస్తున్నాను. ముందు బయట చూడండి ఎంత చక్కగా ఇవి చాలా చక్కగా కట్టారు. ఇది చూసారు, ఇది నిజమైన బావి. ఇది ఇక్కడ కట్టింది కాదు. ఈ యానం పరిసర ప్రాంతాల్లో అంతా నది ఉన్నా సరే, గోదావరి నది ఉన్నా సరే, సాల్ట్ వాటర్ పడేది ఎక్కడైనా సరే ఇక్కడే మంచినీళ్ళు దొరికేవి. ఈ చుట్టుపక్కల ఒక 20 ఏళ్ల క్రితం దాకా కూడా ఇక్కడ గోదావరి నదికి బ్రిడ్జి లేదు. ఆ టైంలో పడవ మీద వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచే మంచినీళ్ళు తాగడానికి దొరికేవి. ఇక్కడ నుంచి ఇప్పుడు కూడా ఎన్నో వందల కుటుంబాలు ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళి తాగుతుంటారు. ఇది బయట చర్చి అనమాట. ఇప్పుడు కనిపించేది ఇది నిత్యారాధన మందిరం. చాలా బాగుంటుంది. యానంలో ఇది అన్నింటిలో పెద్ద చర్చి ఇదే. ఇది లాస్ట్ ఇయర్ కట్టారు. ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ దీంతోపాటు యేసుక్రీస్తు 12 మంది శిష్యులను కూడా చక్కగా ఎక్కడ చూడని విధంగా చాలామంది చాలా ఆకృతుల్లో వాళ్ళ ఆకృతుల్లో వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళ విగ్రహాలు చాలా బాగా ప్రతిష్ఠించారు. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా యానం వచ్చినట్లయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఈ చర్చి మాత్రం చాలా బాగుంటుంది. క్రిస్మస్ టైంలో తీసింది. చాలా లైటింగ్తో చాలా బాగుంది. మేము వారం కాదు, ప్రతిరోజు వెళ్తూనే ఉంటాం ఈ చర్చికి. మా ఇంటి పక్కనే ఉంటుంది. మేము తాగే వాటర్ కూడా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తాం ఇంటికి. ఇది చూడండి, 12 మంది యేసు శిష్యుల్ని ఇలాగా చాలా చక్కగా మలిచారు ఇక్కడ. ఇది లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఇవి ఇక్కడ స్థాపించారు. ఇవి చాలా బాగుంటాయి. ఈ వీడియో నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నా కానీ కొంచెం నాకు టైం కుదరకపోయి ఎలాగో నేను చేయలేకపోయాను. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు యానం వస్తే కనుక కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ ఇది. చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మనం చూస్తుందంతా బయట పక్కన అనమాట. లోపల చాలా బాగుంటుంది. చూడండి, అంత 12 మంది శిష్యుల్ని వాళ్ళ పనులను బట్టి వాళ్ళ ఆకృతులను అలా తయారు చేసి పెట్టారు. చాలా బాగుంటుంది. చూడండి ఎంత లైటింగ్ ఎంత కాంతులతో ఉందో. నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కొంచెం నాకు వాయిస్ ఇవ్వటం పెద్దగా రాదు. చూడండి, క్రిస్మస్ ట్రీ ఎంత చాలా బాగా కట్టారో. ఇప్పుడు మన చర్చి లోపలికి వచ్చాం. చూడండి, ఇది ఫ్రెంచ్ టైంలో కట్టింది కాబట్టి ఇప్పుడు ఇంచుమించుగా వాళ్ళ ఆకృతుల్లోనే ఉంటాయి. ఫ్రాన్స్లో ఎలాగైతే చర్చిలు ఉంటాయో ఆ టైప్లో కట్టారన్నమాట. ఇప్పటికీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు కనీసం ఈ చర్చి కట్టి 200 సంవత్సరాల పైగా అయింది. అయినా కానీ చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల దాకా ఓపెన్లోనే ఉంటుంది. ఇలాగా వస్తుంటారు, ప్రార్థన చేసుకుని. ఇక్కడ చూసారు, ఇక్కడ రాస్తారన్నమాట ఏ సంవత్సరం ఇక్కడ ఈ స్థాపించారో, ఎవరు స్థాపించారో మొత్తం అని అక్కడ శిలాఫలకాల మీద రాసి ఉంటుంది. అక్కడ చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో. ఇక్కడైతే క్రిస్మస్ టైంలో ఇక్కడ ఒక చిన్న బెత్లెహేమ్నే ఇక్కడ తయారు చేసి పెట్టారు. చూడండి, అక్కడ రాసి ఉంటుంది కూడా బెత్లెహేమ్ అని చెప్పని. చాలా బాగా చేశారండి. ఇప్పటికీ చాలా బాగుంటుంది లోపల చర్చిలో.
ఒక చాలా అద్భుతమైన ఒక భావన కలిగింది లోపలికి వెళ్తే. ఇప్పుడు బయటకు వచ్చామండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది లూర్దు మాత చర్చి. ఇది పక్కన ఈ మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇది చాలా పెద్ద మందిరం, లూర్దు మాత మందిరం. చాలా బాగుంటుందండి. ఎప్పుడు ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. చాలా డిజైన్గా చాలా బాగా చేశారు. అప్పుడు యానంలో అన్నింటిలో కంటే పెద్ద చర్చి ఇది. ఎప్పుడండి, ఒక 200 సంవత్సరాల క్రితం కట్టిన చర్చి ఇప్పటికి ఎలా ఉందంటే చాలా చిన్న విషయం కాదు. ఇది చూడండి, మేరీ మాత విగ్రహం. తర్వాత ఇక్కడ చూడండి, క్రిస్మస్ టైంలో పైనుంచి ఇది అలా గ్లోబ్ కట్టి పైన బాలయేసుని పెట్టి చాలా అద్భుతంగా దీన్ని చేశారు. చాలా బాగుంటుంది. ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా దీన్ని పెట్టాను నేను ఒకసారి. చూడండి, అంత రియాలిటీగా ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నట్టు చాలా బాగా పెట్టారు. మీరు ఎప్పుడైనా సరే యానం విజిట్ చేసినట్టయితే ఇది మీకు తెలిసిపోతే యానంలో ఎక్కడ సెయింట్ ఆన్స్ చర్చి అంటే ఎవరికైనా తెలిసిద్ది. వచ్చి కంపల్సరీ మీరు ఒకసారి చూడదగ్గ చర్చి ఇది. చాలా ఆత్మీయ భావన కలుగుతుంది. ఈ వీడియో మీరు నచ్చితే మీకు ఒక కామెంట్ చేయండి, ఒక సపోర్ట్ చేయండి. ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేసి చూడండి. థ్యాంక్ యూ.